తర్వాతి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ టెక్నాలజీ గోపాల్ గారు సార్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జిల్లా సర్వే. చెన్నూరులో శాసనాలనే చేశారా, బాసర్లో శాసనాలనే చెప్తున్నారు ఆయన. నేనే స్వయంగా 2 శాసనాలు తీశాను, పత్రికల్లో రాశాను. కాబట్టి మనది మనమే నిర్మించుకోవాలి. చరిత్ర దృష్టిలో చూసుకోండి. ఇంకా 3 జిల్లాల శాసనాలు మనమే బయటికి తీసుకురావాలి. చరిత్ర తెలియదు మనకు, కానీ ఇప్పుడు అలా కాదు మన పరిస్థితి. కాబట్టి మన అందరం వేదకుమార్ గారు ఉన్నారు, సుమారు 15 సంవత్సరాలు తెచ్చుకోవడం వల్లనే ఇవాళ మేము ఈ స్థితిలో కనబడుతున్నాం. అంతేకాదు అదిగో జితేంద్ర బాబు గారు వాళ్ళ 10,000 గ్రామాల చరిత్ర బయటికి రావాల్సి ఉంది. అందుకని ఆ గ్రామ చరిత్రను తీసుకురావడానికి మీరందరూ రావాలని, రాబోయే తరంలో కాబోయే చరిత్రకారులు మీరు. మా తరం గడిచింది, నా తరం తెలంగాణ పునర్దర్శనం చేయడానికి పూనుకున్నాము మనం అందరం కలిసి. ఇప్పటిదాకా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఇంతమంది ఎంత కదలకుండా అందరూ కలిసిమెలిసి అసలు చరిత్ర సదస్సులు ఇట్లా జరుపుతారా నాకు తెలియదు. అసలు చరిత్ర అంటే పారిపోతారనుకున్నాను, కానీ ఇంతమంది వస్తారనుకోలేదు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కదలకుండా ఉంటారనుకోలేదు. అది మీ అభిమానం. అది చరిత్ర పట్ల మీకున్న ప్రేమ, తెలంగాణ చరిత్ర పట్ల మీకున్న ప్యాషన్, అది మిమ్మల్ని నిలబెట్టింది. అందువల్ల ఇవాళ నేను అనేవాడిని కాదు, మేము అనేవాళ్ళమే ఉన్నాము. చిన్న మాటతో సరే, పెద్దదైనా సరే, విషయం ఏదైనా సరే, ఎప్పుడు నాతో నిరంతరం సంప్రదించే అందరు మా బృంద సభ్యులు అందరూ కూడా అటు పెద్ద మనిషి, ఇటు అన్ని రకాలుగాను మంచి చెడ్డ మమ్మల్ని ఎక్కడికంటే మీరు ఎక్కడికైనా ఏదైనా కావాలంటే ఐఎమ్ హియర్, నేను మీతో ఉంటాను అని చెప్తారు. అక్కడ సుమనస్పతి రెడ్డి గారు ఆదిలాబాద్లో రేడియోలో అనౌన్సర్ గాను అక్కడ డైరెక్టర్గా పనిచేసిన వారు. నేను ఆదిలాబాద్కి వెళ్ళి నా పుస్తకం ఎక్కడో అప్పుడేదో అవార్డు తీసుకున్నాను, సదాశివ గారు అవార్డు తీసుకున్నాను. ఆ సందర్భంలో మొట్టమొదటిసారి పరిచయం అయ్యారు. వారితో వెళ్ళి నన్ను రేడియోలో కూడా మాట్లాడించారు. ఇప్పుడు కూడా నాతో మాట్లాడిస్తుంటారు. మనిషిలాగానే కాదు, ఇంకా ఉన్నతం కావాలంటే ఆ మానవీకరణ పొందేటువంటి దానికోసమే ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి, ఇటువంటి సదస్సులు ఉంటాయి. ఇట్లా మీరు అందరు వస్తారు, మిమ్మల్ని అందరినీ చూసి మేము సంతోషిస్తాము. మీరు మనం అందరం కలిసి మన కలయికను ఒక పండుగ చేసుకుందాము. ఆ పండుగ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. ఇక్కడ మా కట్టా శ్రీనివాస్ ఆయన దగ్గర ఎనలేని వస్తు సేకరణ ఉంది. అసలు ఒక మ్యూజియం పెట్టంత సేకరణ చాలా చాలా